హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గోదావరి అక్షయ పాత్ర. గోంగూర పచ్చిరొయ్యలు. అమ్మ చేసిన వంట ఎవరు ఇష్టపడరో చెప్పండి. సో ఈరోజు మా అమ్మగారు చేసిన గోంగూర పచ్చిరొయ్యలు తన స్టైల్లో ఎలా ఉంటుందనేది చూసేద్దాం రండి. అండ్ ఇలా వేడివేడి అన్నంలో అమ్మ చేస్తే తినాలని నోరూరిపోతుంది కదా. సో ప్రిపరేషన్ చూద్దామా. ఒక బాండీ తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఒక కట్ట గోంగూరని నీట్గా క్లీన్ చేసుకుని 2-3 సార్లు కడిగి ఇసుక అది పోయేంత వరకు కడుక్కుని ఈ విధంగా వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ అందులోనే వేసుకోవాలి. అండ్ 3 పచ్చిమిర్చిలు కూడా చీల్చి గోంగూరలోనే వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుని కొంచెం కారం అంటే 1.5 స్పూన్ కారం అయితే తీసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టి ఇది హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ వరకు ఉడకాలి. ఒక టమాటా కూడా వేసేసి వీటన్నిటిని పొంగు వచ్చేంత వరకు చూసుకోవాలి అన్నమాట. ఇది హై ఫ్లేమ్లోనే ఉంది ప్రస్తుతానికి. సో ఉడుకుతుంది చూసారా. ఇది బయటికి పొంగిపోకుండా ఒకసారి టర్న్ చేసుకుని అంటే వాటర్లో మునిగేంత వరకు ప్రతిదీ ఈ విధంగా చేసుకుని మూత పెట్టి ఇలాగే 20 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే గోంగూర పచ్చి వాసన అంతా పోవాలి, పచ్చి ఉల్లిపాయ కూడా నీట్గా అవ్వాలి. ఇప్పుడు మరొక బాండీ తీసుకుని అందులో పచ్చిరొయ్యలు క్లీన్ చేసుకుని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 2 పచ్చిమిర్చి చిన్ని స్లైసెస్గా కట్ చేసుకుని 1/2 స్పూను పసుపు, 1.5 స్పూన్ సాల్టు, ఎందుకంటే గోంగూరలో కూడా తీసుకున్నాం కదా, దీనికి మాత్రమే సరిపోయేంత కారం కూడా 1 స్పూన్ వేసుకుని కొంచెం నూనె వేసుకుని 2 గ్లాసులు అంటే రొయ్యలు ములిగేంత వరకు వాటర్ పోసి ఇది కూడా హై ఫ్లేమ్లో బాగా ఒక్కసారి పొంగురానించేంత వరకు ఉంచి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఉడకడం వలన అటు గోంగూర కానీ ఇటు రొయ్యలు కానీ బాగా కుక్ అవుతాయి. సో ఫ్లేమ్స్ కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే మమ్మీ చేసిన వంట కదా, మళ్ళీ నేను ఇదే విధంగా కుక్ చేసుకోవాలంటే ప్రతి విషయం మిస్ అవ్వకుండా క్లియర్గా చెప్పడం కోసం. అది మీకే కాదు నాకు కూడా ఇంకొకసారి ఉపయోగపడుతుందని. పెళ్ళికి ముందు గోంగూర పచ్చడిలు తినేదాన్ని కాదు, కానీ పిల్లలు పుట్టిన తర్వాత టేస్ట్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. మనకు నచ్చిన వంటలన్నీ స్మెల్ ద్వారా తినాలనిపిస్తుంది అన్నమాట. సో టేస్ట్స్ అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. ఈ విధంగా చేసుకున్న తర్వాత 20 మినిట్స్ తర్వాత అందులో ఉన్న ఉల్లిపాయలన్నీ కూడా పక్కకు తీసి గోంగూర అనేది మెత్తగా మెదుపుకోవాలి. ఆల్రెడీ పెద్ద ఆకు కట్ చేసి వేసాము, కానీ ఇలా మెదుపుకోవడం వలన ఆకులు కింద ఉండకుండా అవుతుంది. ఇది బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి, టమాటా, గోంగూర ఉంచి ఉల్లిపాయలు మాత్రమే తీయాలి, ఎందుకంటే ఉల్లిపాయలు స్మాష్ చేస్తే తీపిదనం అనేది వస్తుంది. తీసిన ఉల్లిపాయలు కూడా వేసి అవి పెద్ద ముక్కలు వేసుకున్నాం కదా, ఆ పొరలు విడడం కోసం తప్ప టోటల్గా స్మాష్ చేయడానికి కాదు. మమ్మీ చేస్తుంటే నేను క్లియర్గా తీస్తున్నాను అన్నమాట. సో వేసిన వాటర్ హాఫ్ అయ్యింది, చిక్కబడింది. మరీ డ్రై అయిపోతే జ్యూసీగా ఉండాలన్నమాట కర్రీ. అందుకోసం ఈ క్వాంటిటీ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. అంటే రొయ్యి కూడా బాగా కుక్ అవ్వాలి. ఆల్రెడీ మెదుపుకున్న గోంగూరని ఇందులో కలిపి వేసుకుని రెండిటిని కొంచెం సేపు ఉడకనివ్వాలి. సో ఇవి 2 మిక్స్ అయ్యేంత వరకు కొంచెం సేపు ఒక పొంగు రానిచ్చి కొంచెం సేపు ఉడకనిస్తే ఇది టేస్ట్ అనేది మారుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఇందులో తాలింపేనండి.
ఈ తాలింపు మమ్మీ చేసే తాలింపు చాలా వస్తుంది. నాకు ఆ తాలింపు రాదు. సో ఇంతవరకు వండుకునేది ఒక ఎత్తు అయితే, ఖచ్చితంగా తాలింపు అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఈ కూర టేస్ట్ అనేది ఇంకొంచెం పెంచుతుంది అనమాట. చాలాసార్లు మమ్మీని అడిగేదాన్ని, నేను చేసేదాన్ని. కాకపోతే మమ్మీ టేస్ట్, వండిన టేస్ట్ అయితే వచ్చేది కాదు. సో అందుకని ప్రత్యేకించి వీడియో తీయడానికి కారణం. గోంగూర పచ్చడిలు ఈ విధంగా అయిన తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా 6-7 వెల్లుల్లిపాయల్ని జాగ్రత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇక ఇది దించేసి మరొక బాండి పెట్టుకుని, ఇది తాలింపు కోసం అన్నమాట. ఒక గరిటె ఆయిల్ తీసుకున్నాం. పైగా తాలింపుల్లో కూడా చాలా తక్కువ, 4 ఇంగ్రీడియంట్స్. 1 జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు, 3 కరివేపాకు, 4 ఎండుమిర్చి. ఇవి 4 మాత్రమే తీసుకుని హై ఫ్లేమ్లో పెట్టి చాలా దోరగా వేయించుకోవాలి. దగ్గరుండి బాగా తిప్పుతూ, మాడకూడదు అండ్ అవి వేగాలి. నేను సిమ్లో పెట్టి వేయించి వేస్తాను, కానీ ఆ తాలింపు వేసేటప్పుడు ఇది డిఫరెంట్ ఉంటుంది. నేను సిమ్లో పెట్టి చేస్తాను, కానీ మమ్మీ అయితే హై ఫ్లేమ్లో పెట్టింది, మాడనివ్వలేదు. అంత జాగ్రత్తగా వేయించి ఆ తాలింపు పెట్టేసరికి గట్టు బాగా వచ్చింది. ఆ తాలింపు స్మెల్ అండ్ ఆ గోంగూర ఎంత బాగుందంటే చెప్పక్కర్లేదు, చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. సో జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, అగైన్ కరివేపాకు, ఇవి 4 హై ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి. మెయిన్ తాలింపు ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది. ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క టైప్ ఆఫ్ తాలింపులు ఉంటాయి. ఇందులో వేసేవి 4 ఇంగ్రీడియంట్స్. పప్పులు అలాంటివి ఏమీ వేసుకొని అవసరం లేదు. ఈ 4 ఇంగ్రీడియంట్స్కి గోంగూర పచ్చడిలు తాలింపు పెడుతుంటే ఆ స్మెల్, గుమ్మగుమ్మలు ఎంత బాగుందంటే, నెక్స్ట్ టైం నేను ఈ విధంగానే ప్రిపేర్ చేస్తానేమో, మేబీ ట్రై చేద్దాం. సో ఈ విధంగా బాగా దోరగా వేగాలి. ఇంత దోరగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ పచ్చడిలు అండ్ గోంగూర ఉడకబెట్టుకున్న మిశ్రమాన్ని ఈ తాలింపులో వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినా అసలు మాడట్లేదు, అది హైలైట్. నేను అయితే చాలా ఆశ్చర్యపోయాను. కాసేపు ఉండేసరికి తాలింపు అనేది నా విషయంలో తక్కువ మాడిపోతుంది. పక్కనే ఉంటాను, సిమ్లో పెట్టి వేయిస్తాను, కానీ ఈ విధంగా అయితే నాకు ఎప్పుడు రాలేదు. సో పెద్దవాళ్ళ చేతుల్లో ఏదో మాయ ఉంటుంది అన్నట్టే, ఆ రుచి అవి రావాలంటే నేను ఇంకా కొంచెం కష్టపడాలి అనిపించింది. ఓకే, అండ్ ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని వెంటనే మూత పెట్టుకుంటే ఆ అరోమా అనేది వెళ్ళిపోకుండా కూరలో ఒకసారి బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం టర్న్ చేసేసుకొని వెంటనే మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి మొత్తం అంతా ఒకసారి టర్న్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే రుచికరమైన గోంగూర పచ్చడిలు. అమ్మ చేతి వంట ఎవరికి నచ్చదు చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. గోదావరి అక్షయ పాత్ర. మీరు కామెంట్ రూపంలో ఇచ్చే బ్లెస్సింగ్స్ మళ్ళీ నేను ఇంకొన్ని వీడియోస్ పెట్టగలను. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడిలు వేసుకొని ఆస్వాదిస్తూ అమ్మ చేతి వంటని ఆనందంగా తినే అదృష్టం నాకు ఈ రోజుకి దక్కింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
మరిన్ని వంటలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.